పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ఆశయంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఇక పేషెంట్లకు సేవలు అందించాలన్న దురుద్దేశంతో ప్రభుత్వం వైద్యులను నియమిస్తే సేవ చేయాలన్న ధ్యాసే వారికి ఉండటం లేదు. ఇక ప్రాథమిక వైద్య సేవలు అందించాలన్న సర్కార్ లక్ష్యానికి డాక్టర్లు సిబ్బంది తూట్లు పొడుస్తున్నారు. ఇక నంద్యాల జిల్లా ఆర్లగడ్డ తాలూకాలోని అహంబిలం ఆసుపత్రి వైద్యులు లెక్క వెలవెలపోతుంది. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుర్చీలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. సిబ్బంది విధులకు కావడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు వాచ్మెన్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సెక్యూరిటీ వైద్యం చేయడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇదిలా ఉండగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో విలువైన మందులు చెత్త కుప్పలో పడేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన మెడిసిన్స్ చెత్త కుప్పలా పాలు కావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లకు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేసిన సిబ్బంది, విధులకు హాజరు కాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దానికి కింద పడినా ఆయన స్టేట్ బయట ఇస్తాక మా ఆయన వికలాంగుడు కింద పేరు రమణ. డాక్టర్లు ఎవరు, నర్సులు గిర్సులు ఎవరు లేరు? ఉండారా లేరా? మీరుమ్మా, మీరు స్టాఫ్ నర్సా? డాక్టర్లు అడిగారు. డాక్టర్స్ పబ్లిక్ హాలిడే అని చెప్పిపోయిందా? చెప్పండి మా. నిన్న చెప్పిపోయింది కానీ ఈరోజు రాలేదు డ్యూటీకి.